ఈ ఎండ వద్దు అంటున్నా నేను పెద్ద అనుకుంటూ ఎంతో ఆనందంగా టికెట్లు బుక్ చేసుకుని వెళ్తున్నప్పుడు ఈ థియేటర్ వాళ్ళు చేసిన పనికి మొత్తానికి నా ఫ్యూజులన్నీ ఎగిరిపోయినాయి. అసలు ఏమైందో తెలియాలంటే ముందు నీకు దేవర కథ తెలియాలి. నైట్ ప్రీమియర్స్ కి ట్రై చేసాం, కానీ మన వల్ల కాలేదని ఎండ ఎంత వద్దనుకున్నా ఆన్లైన్ లో టికెట్లు బుక్ చేసాం. నేచర్ కి హాయ్ చెప్పుకుంటూ సన్ బాత్ చేయించుకుంటూ నా వంతు నేను అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఏదో అలా వీడియో రికార్డ్ చేద్దామని కెమెరా ఆన్ చేశాను, కానీ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆలోపే మన బాయ్స్ నా మీద అటాక్ చేయాలని చూశారు, కానీ నేను దొరకలేదు. మనం ఇంత స్వేచ్ఛగా తిరగడానికి ఈయన కూడా ఒక కారణం. ఈయన ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి. నైట్ మనం పోస్ట్ చేసిన వీడియోకి ఈ బ్రో కామెంట్ చేశాడు, నన్ను కూడా సినిమాకి తీసుకెళ్ళండి అని. వెంటనే తనకు కూడా మనతో ఒక టికెట్ బుక్ చేసాం. ఇంకెందుకు బయట అనుకుని పరిగెట్టుకుంటూ హాల్లోకి వెళ్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ డే ఎంత రచ్చ ఉంటుందో మీ అందరికీ తెలుసు. సరే సార్ సైడ్ ఇవ్వండి అన్నాం, పెద్ద సైడ్ ఇవ్వండి అన్నాం. తీరా చూస్తే మన వాళ్ళు వచ్చేసారు. బట్ ఇంత ఎండలో చిన్న పిల్లలను కూడా సినిమాకి తీసుకురావడంపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. సరే టైటిల్ వస్తుందని వీడియో ఆన్ చేస్తే అది బ్యానర్ పడింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసింది పెద్ద. సరే ఇంకా హీరో ఇంట్రడక్షన్ ని తీసాం. మంచి బ్యాట్ తోని మంచి కలర్ఫుల్ గా ఒక స్వాగ్ తో ఎంట్రీ ఇస్తున్నాడు. అండ్ ఆ బ్యాట్ చివర ఒక కీ చైన్ ఉంది. అది రొటేట్ అవుతున్నప్పుడు ఒక యూనిక్ స్టైల్ క్రియేట్ అయింది. మేబీ దాని వల్లే చాలా హైప్ వచ్చింది ఈ సీన్ కి. మనకు తెలిసినట్టే మన సత్యాన్న తన కామెడీ టైమింగ్ తో అద్దరగొట్టేశాడు. అలాగే మన చరణ్ అన్న యాక్టింగ్ ఎరగదీశాడు. దాంతో జాన్వీ కపూర్ ఎంతో అందంగా నడుచుకుంటూ అలా వెళ్తూనే ఉంది. అలా వెనకాల వెళ్తూ సడన్ గా ఇలా లాగాడు, ముట్టేశాడు. అంటే మీకు అర్థం కాదు, సినిమాకి వెళ్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. హైలైట్ ఏంటంటే అసలు ఈ బాడీ బిల్డింగ్